కౌశిక్ వాళ్ళ ఇంటి బయట అవినాష్ వాళ్ళు కాపు కాస్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ బైక్‌లో బయటికి వెళ్తారు. "రేయ్ మామ ఆ పోలీసులు బయటికి వెళ్ళిపోతున్నార్రా" అని ఫ్రెండ్ చెప్పటంతో, "రేయ్ రండ్రా ఆ కౌశిక్ ఇంట్లోకి వెళ్దాము. ఇవాళ మనం ఆ ఇంట్లో సృష్టించబోయే విధ్వంసం ఆ జేడీకి జీవితాంతం గుర్తుండిపోతుంది. భయంతో వణికిపోతూ ఉంటుంది" అని అవినాష్ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం కూడా కీర్తి ఆడుకుంటూ ఉంటే లాక్కొని లోపలికి వస్తారు. కీర్తి అని కౌశికి తల్లడిల్లిపోతూ ఉంటుంది. "రేయ్ ఎవర్రా మీరు? కీర్తిని వదిలేయండ్రా" అని కౌశికి అరుస్తూ ఉంటుంది. "వెళ్ళు కీర్తి వెళ్ళు" అని అవినాష్ ఒక చేత్తో రివాల్వర్‌ని పట్టుకొని వదిలేయగానే కీర్తి పరిగెత్తుకుంటూ కౌశికిని హగ్ చేసుకుంటుంది. "రేయ్ మర్యాదగా వెళ్తారా? లేకుంటే పోలీసులకి ఫోన్ చేయనా" అని కౌశికి ఫోన్ చేతిలోకి తీసుకోగానే అవినాష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ లాక్కుంటాడు. దాంతో కౌశికికి చాలా కోపం వచ్చి "రేయ్ నిన్ను" అంటూ అవినాష్ చెంప పగలగొట్టబోతూ ఉంటే అవినాష్ చేతిని అడ్డు పట్టుకొని "ఏంటి కౌశికి నీ చెయ్యి ఇంత సాఫ్ట్‌గా ఉంది" అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే ఛీ అంటూ కౌశికి చీకొట్టి చేతిని విదిలించేసుకుంటుంది. "నన్ను చీకొట్టే ఆడవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీ సంగతి తర్వాత చెప్తాను" అని నిషి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని "ఏయ్ పాప ఈ చేత్తోనే కదా నువ్వు నన్ను కొట్టావు" అని రివాల్వర్‌తో నిషి చేతిని రుద్దుతూ ఉంటాడు. "ఇప్పుడు నేను నిన్ను కొడతాను" అంటూ అవినాష్ నిషి చెంప పగలగొట్టడంతో నిషి కింద పడిపోతుంది. అప్పుడే కీర్తి పాప మెల్లగా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి ధాత్రికి వీడియో కాల్ చేసి మొత్తం సైగలతో చెప్తూ ఉంటుంది. కౌశికిని గదిలో బంధించేసి వైజయంతిని చుట్టుముట్టేసి కత్తి చూపిస్తూ బెదిరిస్తూ ఉంటారు. సుధాకర్ ఏమో ఆస్తమాతో ఊపిరి అందక కింద పడిపోయి కుప్పకూలిపోయి ఉంటాడు. ఇక నిషి చెంపల్ని మళ్ళీ మళ్ళీ అవినాష్ పగలగొడుతూనే ఉంటాడు. ఈ లోపల అవినాష్ శ్రీవల్లి ఉన్న గదిలోకి వెళ్ళి శ్రీవల్లిపై ఇక అత్యాచారం చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కీర్తి పాప ధాత్రికి ఫోన్‌లో చెప్తూ ఉంటే ఏం చేయాలా అని ధాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. మరి వచ్చే లోపల ఘోరాలు జరిగిపోతాయా? లేకుంటే కాపాడతారా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో